తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇక తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి మహాదేవ, నీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవ, మీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా, నీకే మహిమ. వృద్ధి కలగజేయు దేవా, మీకే స్తుతి. జయము అనుగ్రహించు మా దేవ, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ, నీకే మహిమ. అన్యాయం చేయువారి మీద కోపడు దేవా, మీకే స్తుతి. ఆయన అధిక శక్తి గలవాడు, మీకే స్తోత్రం. నీవు అతి సుందరుడమైనవి ఉన్నావు, మీకే మహిమ. నీతిమంతుల మార్గము నీవు సరళము చేయువాడవు, మీకే స్తుతి. నీతి సూర్యుడా, మీకే స్తోత్రం. న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడా, నీకే మహిమ. ఆయన నీతిపరుడును యథార్థవంతుడై ఉన్నాడు, మీకే స్తుతి. నీతి ఫలమును పొందించువాడా, మీకే స్తోత్రం. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించున్నారు ప్రభా, మీకే స్తోత్రం. ప్రియ కుమారుడా, నీకే మహిమ. ప్రేమ కుమారుడా, మీకే స్తుతి. సర్వోన్నతుని దేవుని కుమారుడా, మీకే స్తోత్రం. పరమాత్మను కుమారుడు వినటి క్రీస్తు, నీకే మహిమ. మనుష్య కుమారుడా, మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధి నొందినటువంటి కుమారుడా, మీకే స్తోత్రం. మా కొరకు అపహసింపబడినటువంటి వాడా, మీకే స్తోత్రం. ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. మా సమాధానార్థమైనటువంటి శిక్ష వహించిన వాడా, మీకే స్తుతి. మా కొరకు సిలువలో రక్తము చిందించితివే, మీకే మహిమ. మా రోగములను భరించి మా వ్యసనములను వహించుకున్నటువంటి వాడా, నీకే స్తోత్రం. మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించినటువంటి వాడా, మీకే స్తుతి. అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా, మీకే స్తోత్రం. ఆహారం వంశస్థులను ఆశీర్వదించువాడా, నీకే మహిమ. మా కాడు పలుపులను తెంపిన దేవా, మీకే స్తోత్రం. ఇజ్రాయేలును ఆశీర్వదించు దేవా, నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పరిశుద్ధుడా, కృపామయుడా, ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడ్డది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇగో తండ్రి, ఇర్మియా గ్రంథము 33:8 మీరు సెలవిచ్చిన రీతిగా వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములను నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములను, తిరుగుబాట్లన్నింటినీ క్షమించదని మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి. ఇక నేను మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన. మా పాపలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధుడా, కృపగల మహారాజా, గొప్ప దేవా నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇగో తండ్రి, ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని, గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, నాయన మీ కృపా కాపుదల దాయిత్యమని అడుగుతున్నాను నాయన. క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యమందు వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నైనా తండ్రి, ఇక నైనా గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దాయిచ్చండి ఆయన. తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నట్లు నాయన మీ సన్నిధి తోడించండి. మీ పరిశుద్ధాత్మ సహాయం వారికి దాయిచ్చేయమని అడుగుతున్నాను నాయన. అనాథలకు తండ్రి, ఇక నైనా తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు తండ్రి, వారి అనుదిన నాయన ఆహార విషయంలో మీరు సహాయం చేయమని నాయన. అరుచుండి పిల్లకాకలకు ఆహారం ఇచ్చే దేవుడు అయ్యా బిడ్డలకు నాయన, తల్లిదండ్రులు లేని బిడ్డలకు నాయన నీవే తల్లిదండ్రివై ఉన్నావు నాయన. నీవే దిక్కై ఉన్నావు తండ్రి. నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా, ఇక నేను వృద్ధులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, ఇక నేను వృద్ధాప్యం వల్ల వచ్చినటువంటి వారికి ఆ సమస్యల వల్లే కానీ నాయన మరి ఏ విషయంలోనే తండ్రి, వారి ఆరోగ్య విషయంలోనే కానీ ప్రతి విషయంలోనే మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి మనం అడుగుతున్నాం నాయన. ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలని తండ్రి, ఇదిగో నేను దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నటువంటి నాయన గుండె సమస్యలతో కానీ, గుండె జబ్బులతోనే కానీ, నాయన కిడ్నీ సమస్యల్లోనే కానీ నాయన మరి ఏ విషయంలోనైనా తండ్రి, నాయన ఇగోనైనా తండ్రి, బిడ్డలు బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన
ఇదిగో తండ్రి మత్తయి సువార్తలో నాయన 14:36 నుంచి మీరు సెలవిచ్చిన రీతిగా నాయన వీరు వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్ము ఆయనని వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత పొందిరని మీరు లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ వృద్ధులనే కానీ నాయన ప్రతి ఒక్కరిని తండ్రి ఆ సమస్యల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కానీ తండ్రి ఒక్కొక్కరిని తండ్రి మీరు నాయన ముట్టి స్వస్థత పరచమని అడుగుచున్నాం నాయన నీ వస్త్రపు చెంగి ముట్టినప్పుడు వాళ్ళ స్వస్థత పొంది ఉన్నారు నాయన. అట్టి రీతిగా నాయన ఈ ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డలని ఇక్కడ దాన్ని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి, ఆయన గొప్ప జనసమూహములను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచని మత్తయి 14:14 సెలవిచ్చిన రీతిగా ప్రభా మీ సన్నిధిలోనైనా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ఇగోనైనా ఆత్మీయంగా వెనకబడినటువంటి బిడ్డలను, ఆత్మీయ రోగంతో ఉన్నటువంటి బిడ్డలను కూడా స్వస్థపరచండి నాయన. నిజమే తండ్రి, అనేక మంది అనేక రకాలైన ఇబ్బందులు పడి ఉన్నారు నాయన. నిజమే తండ్రి, మత్తయి సువార్త 15:21-28 వరకు కనాని స్త్రీ ఆమె యొక్క కుమార్తె కొరకు తండ్రి, ఆమె యొక్క కుమార్తె స్వస్థత కొరకు నాయన మీ సన్నిధిలో వేడుకున్నదయ్యా. అయ్యా నిజంగా ఆమె విశ్వాసము గొప్పదని సెలవిచ్చావు కదా. నిజమే తండ్రి, నాయన బల్ల ఇజ్రాయేల్ నశించు గొర్రెల యొద్దకే కానీ మరి నేను అన్యజనుల యొద్దకు రాలేదని సెలవిచ్చావు నాయన. అప్పుడు కూడా తండ్రి నాయన బల్ల మీద ఉన్నటువంటి నాయన పిల్లలు తినగా మిగిలిపోయిన రొట్టె ముక్క నాయన కుక్క పిల్లలు తిండు కదా అని అన్నప్పుడు అమ్మా నీ విశ్వాసము బహు గొప్పదని సెలవిచ్చావు కదా. అప్పుడు ఆ కూతురు కూడా అప్పుడు నీ బిడ్డ స్వస్థత పొందింది అని చెప్పి ఉన్నావు కదా తండ్రి. ఎట్టి రీతిగా అయితే వాళ్ళు స్వస్థత పొందారో అట్టి రీతి ఆత్మీయ రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు నాయన ఎందరో ఆత్మీయంగా కుంటితనంతో ఉన్నారు నాయన. ఎందరో నాయన మొబైల్లో చూస్తూ నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ మొబైల్లో సమయాన్ని వృధా చేసుకుంటూ ఎందరమో తండ్రి అనేక విషయాలలో పడిపోతున్నామయ్యా. అయ్యా పాపం చేయకూడదు అనుకుంటే ప్రతిరోజు ఏదో విషయంలో పాపంలో పడిపోతున్నటువంటి బలహీనమైనటువంటి వారు నాయన, ఆత్మీయంగా గుడ్డివారం నాయన, ఆత్మీయంగా నైనా చొట్టవారమై ఉన్నావయ్యా, ఆత్మీయంగా అంగహీనులమై ఉన్నావయ్యా. అయ్యా మీ సన్నిధులు మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఆత్మీయంగా మేము వెనకబడిపోయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నాయన స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి నాయన మీ ప్రియకుమారుని స్వారిపిల్లుడికి మమ్మల్ని మరల్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సంఘంలో తప్పుపోయినటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాపంలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణకు రాలేనటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలోనైనా ఇకనైనా రక్షణ దయచేయండి అయినా, మారు మనసును దయచేయండి తండ్రి నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని మా బ్రతుకులను కట్టుకోవడానికి కావలసిన ధన్యత మాకు అందరికీ దయచేయండి అయినా. ప్రతి ఉదయ సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు ప్రార్థన శక్తిని ప్రార్థన దుప్పటి దయచేయండి అయినా. ఇర్మియా వలె నాయన రోధించే ప్రార్థించే నాయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు మా మనసుతోను మా ఆత్మతోను తండ్రి మా పూర్ణ హృదయంతోను నాయన మేము నాయన పూర్ణ వివేకంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచుటకు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన ఎవరి బిడ్డలకే కానీ చిన్నపిల్లలకే కానీ వృద్ధులకే కానీ సంఘంలో ఉన్న స్త్రీలకే కానీ ప్రతి ఒక్కరికి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి నాయన ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో నాయన తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇది మొదటి ఆదివారం అయ్యా తండ్రి ఏప్రిల్ నెలలో ఈ మొదటి ఆదివారం అయ్యా సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా సంఘంలో నాయన వాక్య పరిచయం చేస్తున్నటువంటి నాయన ప్రతి కాపర్లు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు ఎక్కల చాటును భద్రపరచండి మీ సన్నిధి తోడించండి అయ్యా మీ కృప తోడించండి అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి ఆయన డ్యూటీలకి ఆఫీస్కి పనిపాటికి వెళ్ళినటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధి తోడించండి అయ్యా మీ కృప తోడించండి అయ్యా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకునేటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించండి ఆశీర్వదించండి అయ్యా సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నాయనా ఇగో తండ్రి నాయన మేమందరము కూడా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ నాయన మా దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డలు తండ్రి మేమందరము తండ్రి మీ సన్నిధికి వచ్చేలాగున తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం మీ దగ్గరకు వచ్చేలాగున అట్టి కృపను అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాడు ఆయన. ఇదిగో తండ్రి నాయన ఇగో నేను అనేక మంది వ్యసనాలకు లోనైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, మనందరికీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. అటువంటి బిడ్డలందరూ సాతాను కట్టిన కట్ల నుంచి విప్పమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో నాయన తండ్రి గర్వంగా ప్రవర్తించ
తప్పించుకుంటున్నట్లు, భక్తిహీన చేత మేము పడిపోకుండానట్లు, అపవాది ఉరిలో పడిపోకుండానట్లు నాయన పాపం చేసి పడిపోకుండానట్లు నాయన మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి అయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము నాయన మీ సన్నిధికి పరిశుద్ధంగా నిర్దోషులుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టాలని నాయన మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారు నాయన కల్వరి శిలువలో బలియాగము గావించారు కదా నాయన మా వ్యసనములకు తండ్రి నాయన తండ్రి ఆయనే అవమానము పొంది ఉన్నారయ్యా. అయ్యా మేము చేసిన పాపములకు శిక్ష ఆయన మీద పడిందయ్యా. అయ్యా ఆయన రక్తంలో మమ్మల్ని మరొక మారు కడిగి పవిత్రపరిచి నాయన ఇగో నాయన మీ సన్నిధిలో మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరూ ఎత్తబడ్డానికి కావాలి సిద్ధపడి మాకు దయచేయండి. కీడులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన విడిపించండి. తగ్గింపు జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. బలత్కారుల చేతిలో ఎందరో ఉన్నారు నాయన, అటువంటి బలత్కార చేతుల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ విడిపించండి అయ్యా. శ్రమల్లో ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, వాళ్ళందరినీ విడిపించండి. శ్రమల నుంచి విడిపించండి, ఆపదల్లో ఉన్నటువంటి బిడ్డలు విడిపించండి, సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటునే భద్రపరచండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయ్యా. అయ్యా ఎందరో ధనాసులోను అంధకార హృదయాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అనేక మంది జైల్లో మగ్గిపోతున్నారయ్యా, అటువంటి బిడ్డలందరూ విడుదల దాయిచ్చేయండి ఆయన. ఎందరో బిడ్డల అక్రమ సంబంధాలలో నాయన, శరీర సుఖాలలో నాయన ఇదిగో తండ్రి నాయన ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరూ విడిపించండి ఆయన. మద్యపానము, ధూమపానము నాయన అనేక రకాలైన చెడు అలవాట్లు పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలు కూడా మీ సన్నిధిలో విడిపించమని అడుగుతున్నామయ్యా. అనేక రకాల భయాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నాయన ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాను నాయన. అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాను నాయన. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాను నాయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని అడుగుతున్నాను నాయన. ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. ఇదిగో నాయన పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాం నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, అధికారులనే కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులనే కానీ, కూలి పని చేస్తున్నటువంటి వారిని కానీ నాయన, ఈ ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మా దేశమునకు తండ్రి, మా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయన శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని ఇక నాయన మీ మీద మా మీద తిరుగుబడి చేసినటువంటి అందరూ బిడ్డలు అందరికీ నాయన బండలాంటి రాతోదయాలు తీసివేసి మెత్తని మాంసోదాలు అనుగ్రహించమని నాయన, వారు ఎరుగు చేసిన పాపాలను మండించమని మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన అవర్గాడ్ ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, ఈ ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలని మీ దయరెక్కల చాట భద్రపరచమని, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరమే ఎత్తబడడానికి మీ సన్నిధికి చేరినట్లు అలనాడు నీ బిడ్డలకి ఎలాగైతే పగల మేఘస్తంభంగా, నువ్వు రాత్రి అగ్నిస్తంభంగా తోడయుండి నీవు నడిపించావో పాలుజలు ప్రవహించి దేశానికి, అట్టి రీతిగా ఈ పరలోక కనాను దేశానికి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన ముల్లోకాలకి నాయన గొప్ప నామమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.